మాడు మీద కొట్టి మందేయటం ఏంటంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంతగా బహుశా ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే గట్టిగా దెబ్బ కొట్టి వైసీపీకి అంటే చెప్తారు చూడండి, చావుగొట్టి చెవులు మేయటం అని, అది చేసి మేమేం కక్ష సాధింపులు అట్లాంటి వాటికి మేమేం దిగమని చెప్పి ఆ మందు పెట్టాం అనమాట. సో నిజంగా అది వైసీపీకి చాలా హ్యూమిలియేషన్. అంటే సంస్కారవంతమైన రాజకీయం చేసేప్పుడు అంతకు మించి హార్ష్ వర్డ్స్ రావు ఒక నాయకుడికి. అండ్ ఒక నాయకుడు ఎలా ఉండాలి, 100% స్ట్రైక్ రేట్ అంటే ఏంటి, అండ్ రెండోది తన వ్యూహం ఏంటో తనకి వదిలేయండి అని చెప్పడానికి ఉన్న అర్థం ఏంటనేది ఇవాళ అర్థమైంది జనాలకి. అప్పుడెప్పుడో భగవద్గీతలో ఆయన శ్లోకం చెప్పాడు, దాని తాత్పర్యం ఏంటంటే ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది అర్థం చేసుకోవడానికి, ఈవెన్ ఫర్ జన సైనిక్స్ ఆల్సో. సో ఏదైతేనే ఒక అద్భుతమైన విక్టరీని కేవలం జనసేనకి కాదు ఆయన అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, డెమోక్రటిక్ స్పిరిట్ని ఆస్వాదించాలనుకునే మొత్తం అందరికీ కూడా ఆ భావన ఉన్న వాళ్ళకి, దాని రంగు రుచి వాసన తెలిసిన వాళ్ళకి. సో చాలా బలంగా అందుకనే వారి సోదరులు, వారి అన్నయ్య చిరంజీవి ట్వీట్ చేస్తూ తమ్ముడికి కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పాల, గేమ్ చేంజర్ మాత్రమే కాదు, నువ్వు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నారు. ఎక్కడ నెగ్గాలో తెలియటం కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడని. సో పర్ఫెక్ట్ వ్యూహం కూడా వాళ్ళన్నీ ఈరోజు తెలిసింది, అది ఆ ట్వీట్ సీక్రెట్. సరే, దీంతోపాటు ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాలి. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు. నమస్తే శివపార్తి గారు. అలాగే బాలకోటే గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే బాలకోటే గారు. ఇంకా ఆకుల తిరుమలరావు గారు, రాష్ట్ర కాపునాడు కార్యదర్శి, విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే తిరుమలరావు గారు. టు స్టార్ట్ విత్ మీతోనే మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన సందర్భంగా మీకు ముందర శుభాకాంక్షలు. మీ ద్వారా మీరు మిగిలిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు మీరే చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు 99 వీక్షకులకి అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నమస్కారాలు, థ్యాంక్స్. ఇంత ఘన విజయం వస్తుందని ముందే ఊహించాం. మీరు ఇప్పటికి అర్థం కావడం కాదు, ఆయన వ్యూహం మాకు ఎప్పుడో అర్థమైంది. అందుకనే మేము అందరూ తక్కువ సీట్లు మీరు ఎందుకు ఊరుకో అంటే మమ్మల్ని రెచ్చగొట్టేలా కూడా కొంతమంది కామెంట్ చేసినా మేమేమి దాన్ని డినై చేసింది దేనికి అంటే ఆయనకి దగ్గర అది కరెక్ట్ అనాలిసిస్ ఉంది, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటారు అనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము మా నాయకుడిని పరిపూర్ణంగా 100% నమ్ముతాము. అలాగే జన సైనికులు ప్రాణం పెట్టి పనిచేశారండి. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రాణం పెట్టి పనిచేశారు. ఒక జన సైనికులనే కాదు, టీడీపీ కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ఇది నా బాధ్యత అనుకొని ఎక్కడో ఎన్ఆర్ఐలు కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తరలి వచ్చారు. 3-4 నెలల క్రితమే వచ్చి గ్రౌండ్లో వాళ్ళు చేసిన విధానం చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే బాధ్యత ఇప్పుడు కోటయ్య గారు లాంటి ఉద్యమ నేతలు కానీ, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగులు కానీ, నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ ఉన్న అగ్రెసివ్నెస్ని ఓటు ద్వారా చూపించారండి. వాళ్ళ పవర్ ఏంటో చూపించారనే అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమం ఇచ్చాం కాబట్టి మేము క్షేమంగా ఉంటామని వైఎస్ఆర్సీపీ భావించింది, కానీ ఆ సంక్షేమం ఎంత సంక్షోభం చేసింది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత ఛిద్రం చేసింది, రాజధాని లేని రాష్ట్రంగా అనాథగా ఎలా మిగిల్చింది అనేది ప్రజలకు అర్థమైంది. సో మంచి కోరుకున్నారు, మంచి వైపు అడిగేశారు. రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్ర రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో, చంద్రబాబు గారి చేతుల్లో, మోడీ గారి చేతుల్లో సురక్షితంగా ఉంది. సురక్షితంగా పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకే మా నాయకుడు చెప్పారు ఇందాక, రాజకీయాల నుంచి నేను డబ్బు ఆశించను, శాంతి భద్రతలను మేము కాపాడుతాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. 175 నియోజకవర్గాల అభివృద్ధి కోసం కూటమి పనిచేస్తుంది. మేమందరం చాలా సమిష్టిగా పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసమని చెప్పకనే చెప్పారు. రైట్, బాలకోటయ్య గారు చెప్పండి. ఎందుకంటే 5 ఏళ్ల నిరంతర పోరాటం తర్వాత మీకు దొరికిన రిలీఫ్ ఇది, అవునా? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. శివపార్వతి గారికి, మీకు, అలాగే 99 వీక్షకులు కూడా. నేను కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీ. వాసుదేవ్ గారు, అమరావతి నుంచి అమెరికా వరకు ఇది అమోఘ విజయం, అద్వితీయం, ఆనందదాయం. నెలనిచ్చిన నేలలో వాన చినుకు పడ్డాడు, మూడుబారిన చెట్టు చిగురించిన. అసలు ప్రజాస్వామ్యమే లేదు ఆంధ్రప్రదేశ్ అనుకున్నాను.
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు గడ్డలో మళ్ళీ ఒక వసంతం పూసింది. కష్టం అందరిది, ఫలితం ప్రజలది. మీరు గమనించారో లేదు, 144 స్థానాలకు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 136 స్థానాల్లో గెలిచింది. 21 స్థానాలకు పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనే గెలిచింది. 10 స్థానాలకు పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 8 స్థానాలకి పోటీ చేసింది. వైనాట్ 175 అని చెప్పేసి రంకిలేసిన పార్టీ 11కో 10కో ఆగిపోయింది. 9 కన్ఫర్మ్డ్, ఇంకా 2 తేలాలి. అందుకని మనం ఏం చెప్తామంటే మీకు ఒక సందర్భం చెప్పాలి. పొద్దున్న నుంచి ఇదే డిబేట్లో ఉదయం 7 గంటలకి నేను హైదరాబాద్లో టీవీ ఛానల్కి బయలుదేరాను. అంటే 14 గంటల ఏకధాటిగా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్య విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రాజకీయ పార్టీలు కొట్లాడిన తీరు గురించి కానీ, రాజధాని రైతులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, లేదా మా దళిత బహుజన కులాల పడ్డ ఆవేదన గురించి ఈ విజయానికి ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. నేనైతే ఒక ఉద్యమకారుడిగా ప్రజలిచ్చిన ఈ అమోఘమైన విజయాన్ని కూటమి పార్టీలకి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, రాజధాని అమరావతిలో అసువులు బాసిన దాదాపు 30 మంది రైతులు వరకు, వాళ్ళందరికీ ఉద్యమకారుడిగా అంకితం ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. మా మందడంలో గద్దె ప్రభావతి అని చెప్పేసి ఒక మహిళా రైతు, మార్టిన్ అనే ఒక రైతు, ఇలాంటి వాళ్ళు ఎన్నో అరాచకాలకి గురయ్యారు. కాబట్టి నేను ఒక మాట ఏం చెప్తానంటే, ప్రజాస్వామ్యంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్త కర్పూరంలో పెట్టి తాంబూలంలాగా 151 సీట్లు ఇచ్చారో, అదే ప్రజలు ఆ తాంబూలాన్ని తీసుకునే హక్కు కూడా వాళ్ళకే ఉందనేది వైసీపీ పార్టీ గ్రహించలేకపోయింది. సాధారణంగా చాలామంది అంటుంటారు, ఇది ప్రజల మార్పును కోరారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అలా వచ్చిందని. ప్రజల మార్పును కోరలా, తలబిరుసు ప్రభుత్వాన్ని శిక్షించారు. దీన్ని వైసీపీని శిక్షగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని ఎంత ఎనాలిసిస్ చేసుకున్నా కూడా నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల సర్వేలు కూడా ఈ రిజల్ట్స్ని గుర్తించరు, ఒక కేకే తప్ప. కేకే సర్వే ఇస్తే మనమే ఆశ్చర్యపోయాం. ఆ ఆరామస్థాన్ కాస్తే ఆ పోరామస్థాన్ లాగా అయిపోయిండు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను సార్, ఇక భవిష్యత్తును చూడాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క పాలనలో కొత్త చంద్రబింబం కనిపించాలి. వాళ్ళ మేనిఫెస్టోలు అమలు చేయడంతో పాటు ఈ వ్యధాభరితమైన జీవితాలకి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన నష్టాలకి, కష్టాలకి, దోపిడీకి, దారుణాలకు కూడా ఏదైనా ఒక ప్రత్యేక విచారణ కమిటీలు పెట్టాలి, ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలి. నేనైతే ఒక దళిత భోజనం చేసిగా ఆ మంత్రిత్వ శాఖకి దళితుడినే మంత్రిగా పెట్టాలి, పెట్టి విచారణ చెయ్యాలి. కాబట్టి ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 వరాలు ఇచ్చారు. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో కనీ విని వెరగని విజయాన్ని సమకూరిస్తే, రెండోది పార్లమెంట్లో 4వ పెద్ద పార్టీగా చేశారు. ఈ రోజున మనం పార్లమెంటు రిజల్ట్స్ చూసినా కూడా ఎన్డీఏ 291, ఇండియా కూటమి 234. అంటే తప్పనిసరిగా ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల మీద కేంద్రం కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క అవసరం భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంటుంది. తప్పనిసరిగా కేంద్రం కూడా ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఏపీలో కూడా ఆ పోలవరం వికసించడానికి, అమరావతి వికసించడానికి, లేదంటే నిధులు రాబట్టుకోవటానికి, అప్పులను తీర్చుకోవటానికి, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటానికి, ఉపాధి హామీ పథకాలు అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన గొప్ప అవకాశం ఇది. 22 ఎంపీ సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి ఢిల్లీ వెళ్ళి 100 వీడియోలు తీసుకోవటం, లేదా పార్లమెంట్ దగ్గర గడ్డి వేయటం తప్ప ఏమీ చేయలేదు. మళ్ళీ దాదాపు ఇప్పుడు ఎంపీ సీట్లు ఎన్ని మొత్తం కూటమికి 4 వైసీపీ పార్టీకి, 24 పోతే 21 సీట్లు, 21 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈ 21 సీట్ల యొక్క బలంతో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పు, మోడీ గారితో మాట్లాడు. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాడు కాబట్టి, పైపచ్చి ఈ అనుసంధాన ప్రక్రియలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎంత హననం చేశారంటే ఆయన్ని. పురిటి నొప్పులన్నీ పడిన తర్వాత కూటమి ప్రజాస్వామ్యాన్ని కన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కన్నది. ఒక అద్భుతం. మేము గెలుస్తుందని చెప్పాం మీ డిబేట్లో. చాలాసార్లు నేను చంద్రబాబు నాయుడు గారి లాగా 3 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు అనే నేను
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి నేను ముందుగానే చెప్పాను. అంటే ఒక విధమైన భయం కూడా పెట్టారు. అంటే వైసీపీ సోషల్ మీడియా కొన్ని సర్వే సంస్థలు ఏదో జరిగిపోతుంది, ఏదో కుట్ర చేస్తున్నారని చెప్పి కొన్ని భయాలు పెట్టారు. ఆ భయాలన్నీ పటాపంచలైన తప్పనిసరిగా ఒక గొప్ప, ఇందాక ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసం కూడా విన్నాను సార్. ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటున్నాడు సార్. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ, మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ తగ్గట్లేదు. మాజీ ఇంకొక నిమిషం కూడా మేము ఆ పదం ఇవ్వం. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నాం. మాలాంటి అమరావతి విషయంలోనే 3 కుంపట్లో పెట్టేసేసి ఏది తెలియదు అన్న, మళ్ళీ ఇప్పటికీ మీరు ఏది తెలియదు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వింటాడో లేదంటే ఆయన ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. గాంధారీదేవి కథ, కురుక్షేత్ర మహాసంగ్రామం అయిన తర్వాత కౌరవులందరూ వధించబడ్డారు. ఆ విషయం గాంధారీదేవికి తెలిసి ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళి, పెనిమిటి బిడ్డలందరూ చనిపోయారంట, ఒకసారి యుద్ధరంగానికి వెళ్ళి చూసి వస్తాను, కళ్ళగంత తీసి అని చెప్పేసి అడిగిందంట. అప్పుడు ధృతరాష్ట్రుడు వెళ్ళి రమ్మని చెప్పేసి అన్నాడు. యుద్ధరంగానికి వెళ్తే అన్ని శకలాలే కనిపించినాయి, కాళ్ళు దిగి, చేతులు దిగి, తలలు పగిలి కురుకుమారు అందరూ చనిపోయారు. అప్పుడు ధర్మనందన దగ్గరికి వెళ్ళిపోయి, ధర్మనందన పెద్దమ్మ పెద్దనాన్న వృద్ధాప్య వయసులో ఉన్నారు కదా, కనీసం 2 బిడ్డల్ని ఉంచాలని చెప్పేసి ఒక జాతి కలగలేదా, ఒక ధర్మం పాటించలేకపోయావని అంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, పెద్దమ్మ కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చినప్పుడు ఈ మాత్రపు ఆలోచన కనుక పెదనానికి నీకు ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు కదా. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించాలి. న్యాయస్థానం, హైకోర్టు 3 రాజధానులు అనేది శాసనసభ ద్వారా ఒక నిర్ణయం అయిపోయింది. ఆ శాసనాధికారం లేదు. మీరు 3 రాజధానులు పెట్టాలంటే విభజన చట్టాన్ని సంప్రదించాలి అని అన్నప్పుడు వినలేదు. సుప్రీంకోర్టుకే వెళ్ళారు. 3 రాజధానులు ఉన్నాయంటాడు, లేవంటాడు. ఋషికొండకు గుండు కొట్టి భవన నిర్మాణం చేసుకున్నాడు. నాలాంటి దళిత బహుజన కులాలు మా డాక్టర్ సుధాకర్ని మాస్కడిగినందుకు చంపారు, శిరోముండనాలు చేస్తున్నారు, నేనే చంపాను అరిసి మొత్తుకున్న ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నాం. బస్సుల్లో దిప్పాం. ఎక్కడెక్కడో ఉన్న మందని, పశువుల్ని రుసిగొలిపి, అమెరికా లాంటి పశువులను కూడా ఉసిగొలిపి మహిళలను హననం చేశాం. శివపార్వతి గారు లాంటి వాళ్ళు జనసేన నాయకులుగా ఎంతోమంది మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా దాడులు చేశారు మాటల ద్వారా. ఇదే డిబేట్లో సార్ మీకు తెలుసలేదు, ఇవాళ మొత్తం వైసీపీ అధికార ప్రతినిధులందరూ కూడా స్విచ్ ఆఫ్ అండి. అసలు ఫోన్లు ఎత్తట్లేదంట, ఫోన్లు ఎత్తట్లే. అంటే కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం ఎన్నోసార్లు చెప్పాం, ప్రజాస్వామ్యంలో ప్రజలే చాలా చరిత్ర నిర్మాతలు అని చెప్పి. ఏదైనా సరే సార్, ఇప్పుడు మీరు కేంద్రంలో రిజర్వ్స్ అన్నా చూడండి, 400 పాస్ అని చెప్పి మోడీ గారు అంత టోళ్ళు అంటేనే అక్కడ కూడా ఏంటంటే ఒక హెచ్చరిక ఇచ్చింది. ప్రజాస్వామ్యం మోడీ గారికి ఒక హెచ్చరిక ఇచ్చింది. ఇక్కడ వైసీపీనేమో సాగుకొట్టి చెవులు మోసింది. ఒకసారి తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుమలరావు గారు వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో ఇందాక ప్రెస్ మీట్లో